వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైఖరి వల్లే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు మర్రి రాజశేఖర్. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు ఆయన. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కృషి చేసిన అవమానాలే ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు మర్రి రాజశేఖర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనకు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ మర్రి రాజశేఖర్ కామెంట్లని వైఎస్ జగన్ నన్ను మోసం చేశారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి, అందుకే నేను పార్టీ నుంచి ఇది చేశాను, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నూతిన వడ్డాల మీద నూరు రాళ్ళంటారు, లేకపోతే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడు శత్రువులకు పెదవాసుకుంటే అంటారు. మర్రి రాజశేఖర్ గారు ఆవేదనలో వాస్తవం ఉన్నది కాదట్లేదు. కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా. మంత్రి పదవి ఇస్తానన్నారు, లేకపోతే విడుదల రజనీనాథ్ పోటీగా పెట్టారు. గతంలో జరిగిన పొరపాట్లన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి కదా. నిజంగానే ఆయనకు అప్పుడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ద్వేషం ఉంటే, కోపం ఉంటే అప్పుడే రాజీనామా ఎందుకు చేయాలని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ అవకాశం వచ్చింది కానీ డైరెక్ట్ చెప్పారు ఆయన, అవకాశవాద రాజకీయాలు పరాకాష్టాటు నాంటి. రేపు పొద్దున తెలుగుదేశంలో చేరతారు వీళ్ళు వెళ్ళి, అంతే కదా. చెప్పారు కూడా, తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా రాజశేఖర్ గారు చెప్పారు కూడా. నేనేమంటున్నాను, ఒకనాడు కలిసి ఉన్న మనుషులు కలిసి ఉన్న నాడే ఇదే అసంతృప్తి ఉన్నప్పుడు ఆనాడే బయటకు ఎందుకు వెళ్ళలేదు అంటే అధికారాన్ని పట్టుకొని పెట్టారు వీళ్ళందరూ అంటున్నాను. అధికారం దూరమైంది కనుక, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు కనుక ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటున్నాను. అది విజయసాయి రెడ్డి గారి విషయంలో కావచ్చు, ఇప్పుడు మర్రి రాజశేఖర్ విషయంలో కావచ్చు, ఇంకా ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా రాజీనామా చేసిన వాళ్ళు గతంలో ఉన్నారు, ఇప్పుడు మొన్నదాకా వాళ్ళందరి విషయాల్లో కావచ్చు అంటున్నాను. అంటే అధికారం ఉంటే వాళ్ళు అధికారంతో అట్టగాగుతారు. అవమానాలు ఎదురైనా, భూషణ మన తిరస్కారాలు ఎదురైనా ఉంటారు అందులో. కానీ ఇప్పుడు మాత్రం అధికారం లేడు కనుక బయటకు వస్తున్నారని నేను అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, చాలా సచ్చీరులు, చాలా మంచివారని నేను అనట్లేదు. కానీ మనిషిని నమ్మి వాళ్ళు చేస్తుంటే ఇవాళ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు అనుభవించారు, ఇన్ని రోజులు వాళ్ళ ఆవేదన ఉంది కదా, ఆనాడే ఎందుకు వ్యతిరేకించలేదు అంటున్నాను. ఎప్పుడు కూడా మనకు చెవిలోనేమో చెడు ఏమో చెవిలో చెప్పాలంట, మంచి బహిరంగంగా చెప్పాలంట. మరి చెడు చెవిలో చెప్తే వినలేదా? వినకపోతే అప్పుడే దూరం కావాల్సిందే కదా. అది మనకు విజయసాయి గారు కావచ్చు, రాజశేఖర్ గారు కావచ్చు, నిన్న మొన్నటి దాకా పార్టీలు మారిన కృష్ణయ్య గారు కావచ్చు, వీర మస్తాన్ రావు గారు కావచ్చు, అందరు కదా. అంటే వీళ్ళకి ఏమైందంటే అధికారం కావాలి, ఎప్పుడు అధికారం నుంచి దూరంగా ఉండడానికి సిద్ధంగా లేరు. గతంలో నీలం సంజయ్ రెడ్డి గారు అన్నారు, అవినీతికి ఎట్లా అంటే చేపలు కనుక నీళ్ళల్లో ఉన్న చేపలు నీళ్లు తాగకుండా ఎట్లా ఉంటాయో, నీళ్లు తాగకుండా ఉండే పరిస్థితి ఎట్లా లేదు, అవినీతి కూడా అట్లాగే. నేను దీన్ని ఇటు అన్వయిస్తానండి రాజశేఖర్ గారు. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అంత మంచి కనపడుతుంది, అధికారం లేకపోతే అంత మంచి కనపడుతుంది కదా, దాన్నే చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ గారు మంచి రాజకీయ నాయకుడు, మొదటిసారి ఇండిపెండెంట్ గెలిచారు ఆయన. తర్వాత చాలా అవమానాలు పొందారు కదా. అవమానాలు పొందినప్పుడే బయటకు వెళ్తే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది కదా అని నేను అంటున్నాను. 1-2 సంవత్సరాలకు పేరు 21 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీని పట్టుకొని ఏడ్చారు కదా ఆయన. గతంలో కాంగ్రెస్ పార్టీ విడిపోయిన తర్వాత మన రాజశేఖర గారి పేరు మీద, తండ్రి పేరు మీద వారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు 21 సంవత్సరాలు లేని ఆవేదన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో పోగినప్పుడు ఎందుకు వచ్చిందని నేను అంటున్నాను. అంటే ఏంటి? అధికారంలో దూరం ఉంటే ఉండలేరు వీళ్ళు. స్పష్టంగా నీళ్లలో చేపట్ల నీళ్లు దాటి ఎట్లా ఉండలేదో అధికారంలో దూరంగా ఉండలేరు అనిపిస్తుంది నాకు. వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న వాళ్ళందరి పట్ల వాళ్ళ వ్యక్తిగతంగా వెర్షన్ ఉండొచ్చు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పే మాట్లాడచ్చు. కానీ ఇన్ని రోజులు దూరంగా వాళ్ళతో కలిసి ఉండి ప్రయాణం చేసి ఇప్పుడు కోటరి అని ఒకరు, లేకపోతే నాకు అన్యాయం జరిగిందని ఒకరు, లేకపోతే మొదటిదాకా నన్ను ఆయన పట్టించుకోలేదని ఒకరు, బయటకు వస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి? వాళ్ళ స్వార్థపర రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయని అర్థమవుతుంది. ఆ ఎజెండా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగట్టి కోసం అన్నట్టున్నది పరిస్థితి. అంటే తాడి చెట్టు కింద కూర్చొని చల్లదాగినట్టే ఉంటుంది. వీళ్ళు అభివృద్ధి కోసం పోతలేరు. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చింటే వీళ్ళు ఇట్లే ప్రవర్తించే వాళ్ళే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన అనుకోండి, అప్పుడు వీళ్ళు ఇట్లాగా మాట్లాడే వాళ్ళ కాదు కదా. కనుక ఎవరి స్వార్థాలు వాళ్ళకున్నాయి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పే కారణాలు సహేతుకమైన కావచ్చు, సమంజసమైన కావచ్చు. కానీ ఈ కారణాలతోనే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బయటకు రాలేదు? బయటకు వచ్చుంటే కొంత తెలిసే తప్పు జరుగుతుందని ఆయన గమనించేవాడు కదా. చెప్తే వినకపోవచ్చు, కాదంటలేదు, వీళ్ళందరూ చెప్పొచ్చు, చెప్తే వినకపోవచ్చు. అంతకుముందు మొన్నటిదాకా రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారు? మేము చెప్తే వినలేదని. వినప్పుడు అప్పుడే బయటకు వచ్చి ఉంటే వినే పరిస్థితి వస్తుండే.
ఇప్పుడు అధికారం పోయి ఆయన ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఏదో చేస్తున్నామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు నా స్నేహితులు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారే. ఓటరీకి ముఖ్య కారణం ఎవరు? విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, మరి రాజశేఖర్ లాంటి వాళ్ళు. అక్కడ తప్పు జరుగుతుంటే తప్పని చెప్పి బయటకు వచ్చి ఉంటే ఆనాడే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే వాళ్ళు హీరోలు. ఇవాళ ఏంటంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో పార్టీ పెడుతున్నాను నేను అంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, మొదటే చెప్పుంటే వాళ్ళు హీరోలు అన్నారు, అయి ఉండేవాళ్ళు అన్నారు. ఓకే, అది ఏకీభవించవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే అధికారం ఎప్పుడైతే కోల్పోయారో, అది 2019 ఎన్నికల్లో కూడా జగన్ గెలుస్తారేమో అనుకుని ఆయన 65 సీట్ల పైన సాధించినప్పుడు సేమ్ అలాగే ఎంపీలు కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇదంతా కేసుల భయం అని కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్ గారు మీరు అన్నది కరెక్ట్, మీరు వాస్తవం చెప్పారు. నేనేమంటున్నానంటే వాళ్ళు గెలుస్తారేమో ఆశతో ఇప్పుడు ఉన్నారు. ఇప్పటిదాకా గెలువ అయిపోయింది, ఇంకో 4 ఏళ్ల దాకా అధికారం కనుచూపు మేరలో కనపడతలేదు. కానీ ఇటు వచ్చారంటున్నాను స్పష్టంగా. ఇప్పుడు కొందరికి అన్యాయం ఏం చేసి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ అయ్యుండి కూడా బీసీ నాయకుడు అని చెప్పి గౌరవించి బీసీ కృష్ణయ్య గారికి పదవి ఇచ్చారు. ఇంకా 4 ఏళ్ళు ఉండగానే రాజీనామా చేయమని ఎవరు చెప్పారు ఆయనకు? మళ్ళీ పార్టీ మారి అదే ఉప ఎన్నికల్లో గెలిచినట్టు రాజ్యసభ 4 ఏళ్లకి పరిమితమై మళ్ళీ బీజేపీ నుంచి వచ్చారు కదా. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఎక్కడున్నారు, ఎక్కడికి పోయారు? వీళ్ళందరినీ గౌరవించింది కాదా అంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వంతబాడి హై నాయక జై నాయక అని చెప్పి వీళ్ళే పొగిడి వీళ్ళే తప్పుదారి పట్టించే ఆ నాయకుల్ని ఇప్పుడు నాయకుడు తప్పు చేయలేదంటారు. పూర్తిగా విధ్వంస పాలన చేసిండు జగన్మోహన్ రెడ్డి గారి. విధ్వంస పాలన పూర్తిగా వ్యతిరేకించిన ఒకటి కాదు, అమరావతి రాజధాని 3 బుక్కలాట ఆడడం కానీ, పోలవరం పూర్తి చేయకపోవడం కానీ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరివేటీకరణ జరుగుతుంటే కూడా కళ్ళపై చూడడం కానీ, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి హామీ ఇచ్చి 22 మంది ఎంపీలు గెలిపిస్తే చేష్టలుడు ఊరుకుంది. కానీ నేను మన జగన్మోహన్ రెడ్డి గారి మీద తక్కువ విమర్శ ఎక్కువ పెట్టను, పూర్తి విమర్శ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఆయన ఎంబడుని వీళ్ళు ఆయన తప్పుదారి పట్టించినట్ట, లేకపోతే ఆయన చెప్పినట్టు విన్నట్ట? ఇప్పుడు బయటకు పోయే అప్పుడే కనుక గట్టిగా వ్యతిరేకిస్తే ప్రమాద గంటికలు మోగుతున్నాయని ఆయన జాగ్రత్త పడేవాళ్ళు కదా. 5 ఏళ్ల విధ్వంసం జరగకపోయేది కదా, కారకులు వీళ్ళు కాదా అంటున్నాను. అది ఎవరైనా కావచ్చు, పార్టీ నుంచి విడిపడుతున్న అందరినీ కూడా చెప్తున్నాను నేను. వాళ్ళందరూ కూడా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పెద్ద చేసిన తప్పేంటంటే జనసేన అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఫిరాయింపుదారులు మళ్ళీ ఇటు ప్రోత్సహిస్తున్నారు కదా. వీళ్ళు శాశ్వతంగా ఉండరు రాజశేఖర్ గారు. ఇప్పుడు ఒక్కసారి నమ్మక ద్రోహం చేసిన వాడు మళ్ళీ ఇక్కడ నమ్మక ద్రోహం చేయడానికి నమ్మకం ఏముంది? రేపు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారం నుంచి దూరం అయితే వీళ్ళందరూ మళ్ళీ కప్పల్లాగా అడుగుతారంటున్నారు. ఇదంతా తెలిసి పార్టీల అధినేతలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వాళ్ళని పార్టీలో చేర్పించుకుంటున్నారు? మొదటేమో మేము వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోమని చేస్తుంటారు జనరల్గా. కానీ అక్కడికి వచ్చేసరికి అవసరమనో లేకపోతే సీనియర్ నేతను ఎందుకు ఇలాంటి మాటలు చెప్పడం అంటారు? చాలా మంచి ప్రశ్న. ఏమంటా అంటే వీళ్ళు ఆత్మ ప్రశ్నలు చేసుకోవాలి. ఒకనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 69 సీట్లు వచ్చినాయి 2014. నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. అంతకుముందు ఆయారాం గారు ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీ ఆద్యం పలికింది, తర్వాత వీళ్ళందరూ పలికారు వేరు. కానీ 2014లో 69 సీట్లు వస్తే 23 మందిని చేర్చుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. తప్పు కాదా? మరి మళ్ళీ ఆ 23 మంది గెలిస్తే అందులో 5 తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పి 4-5 గుంజుకున్నప్పుడు ఏడ్చారు కదా వీళ్ళు. నేను అదే అంటున్నాను, వాళ్ళు చేస్తే తప్పు వీళ్ళు చేస్తే ఒప్పెట్లేదు అంటున్నాను. ఫిరాయింపులను ప్రోత్సహించడమే తప్పు. ఇంకొక మాట కూడా, రాష్ట్రంలో ఈ కుటుంబాలు తప్ప పార్టీలు తప్ప వేరే మనుషులు లేరా? నిజంగా చెప్పాలంటే జనసేనకు కానీ, టీడీపీకి కానీ, వైసీపీకి కానీ, ఇతర ఏ పార్టీ కానీ సరే కార్యకర్తల బలమే ఆధారం కదా రాజశేఖర్ గారు. ఆ కార్యకర్తలను 2వ స్థాయి 3వ స్థాయి కార్యకర్తలను అధ్వానంగా చూసి వాళ్ళని పూర్తిగా ఎక్కడో పెట్టేసి ఈ ఫిరాయింపుదారులని వీళ్ళైన వాళ్ళని 2 పక్కలు అంటున్నాను ప్రోత్సహించడం వల్ల వస్తున్న సమస్య అంటున్నాను. వాళ్ళ బాధితురాలు వైసీపీ పార్టీ కావచ్చు, రేపు పొద్దున టీడీపీ అయితే రేపు జనసేన అయితే అంటున్నాడు. అందుకనే ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు పోయిన వాళ్ళు ఎందులో చేరుతున్నారు అంటే టీడీపీలో చేరుతున్నారు, లేకుంటే బీజేపీలో చేరుతున్నారు, కొందరు జనసేనలో చేరుతున్నారు. వీళ్ళందరూ అవకాశవాదులు అంటున్నారు. ఒక మాట, గతంలో సిద్ధాంతపరమైన రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఇట్లాంటివి ఉండకపోయి సిద్ధాంతపరమైన రాజకీయాల్లో ఒక పార్టీ వ్యక్తిని మనం ఎప్పుడైనా పార్టీలు అట్లాగే ఉన్నాయి, మన దగ్గర వచ్చే పార్టీ ప్రతినిధులు కూడా అట్లా ఉంటారు. చూస్తున్నాం కదా రాజశేఖర్ గారు, పార్టీ ప్రతినిధులు నిన్నటిదాకా వైసీపీలో ఉన్నవాడు ఇవాళ జనసేన అవుతున్నాడు, ఇవాళ జనసేన ఉన్నాడు నిన్నటి రేపటికి మళ్ళీ వైసీపీ అవుతున్నాడు. చూస్తున్నాం కదా. అంటే కార్యకర్తలు అట్లాగే ఉన్నారు, యథా రాజా తథా ప్రజా, నాయకులు ఎట్లాగో ఆ కార్యకర్తలు కూడా అట్లాగే ఉంటారు.